దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి ముఖ్యంగా మరి ఈరోజు మాట్లాడే మాటలేనంటే కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారి కొరకు మాట్లాడుతున్నాం. మరి కల్వర్ టెంపుల్ సతీష్ కుమార్ గారికి వందనాలు. అదే రీతిగా మరి ఈరోజు ఈసెల్ ప్రాంతంలో మరి మీరు సంఘం పెట్టడము మంచిదే, మేము కాదంటలేము. మీ సంఘస్థులను ఒకరిని అడిగితే మాకు చెప్పారు ఏమనంటే, ఈసెల్ ప్రాంతంలో మాకు 5,000 మంది ఉన్నారు కనుక మేము దూరం వెళ్ళిపోతున్నాం కానీ ఇక్కడ పెడుతున్నారు అని చెప్పేసినారు. మంచిది, మేము దానికి ఏమో ఆటంకం పెడతలేము. అయితే మీ సంఘస్థులను పిలుచుకోండి, మంచిదే. కానీ పోస్టులు వేసి గల్లీకి మరి అందరినీ ఆహ్వానించడం అనేది రాంగు. మరి ఇలా ఇంతకుముందు మీరంటే చాలా ఇష్టపడేవాళ్ళము. ఎవరన్నా ఏమన్నా కూడా ఆయన ఎంతో కష్టపడ్డాడని చెప్పేసి మేము అంటోళ్ళము. ఇప్పుడు మరి ఈరోజు మేము కూడా ఖండించవలసి వస్తుంది. ఒక్కసారి ఆలోచించేయండి, మీరు ఎంతవరకు కరెక్ట్. మీ పోస్టులు మీకు డబ్బులు ఉండొచ్చు, పోస్టులు వేయచ్చు, ఎంతవరకు కరెక్ట్ ఒక్కసారి ఆలోచించేసింది సతీష్ కుమార్ గారు. మరి ఇలా చేయడము చిన్న సేవకులు చాలా బాధపడుతున్నారు. నేను ఇక ఈసీఎల్ ప్రాంతంలో అంబాసిడర్ ప్రేయర్ ఫెలోషిప్కి నేను ప్రెసిడెంట్గా ఉంటున్నాను. అందుకొరకు నేను మాట్లాడుతున్నా. కొంతమంది నా దగ్గర తీసుకొచ్చారు దాని విషయం నేను మాట్లాడకపోతున్నాను కనుక దయచేసి జ్ఞాపకం చేసుకోండి. మీ సేవ మీరు చేసుకోండి, మీరు ఇంకా ఎవరిని డిస్టర్బ్ చేయకండి. ఇది పద్ధతి కాదు. అయితే స్క్రీన్ మీద పెట్టడము ఇది అసలు ఇంకా పద్ధతి కాదు. దేవుడు ఏమన్నాడంటే శిష్యులను తయారు చేయమన్నాడు, విశ్వాసం తయారు చేయమనలే. విశ్వాసం ఆటోమేటిక్గా వస్తారు. శిష్యులను తయారు చేయమన్నాడు దేవుడు. మరి మీరేమో మీరే ఇంకా మొత్తం సమస్తం మీరే అన్నట్టుగా తోలుబొమ్మలాట ఆడుతున్నారు. తోలుబొమ్మలాట మీకు తెలుసో తెలియదు, మరి నాకు తెలిసినప్పుడు ఒక తెరగట్టు దాని మీద బొమ్మలు ఆడిచ్చేవారు. ఆ తోలుబొమ్మలాట ఆడినట్టుగా ఉండవద్దు. జాగ్రత్తగా మీరు ఆలోచన చేసుకుని మేము ఇలాగ అన్నామని కాదు, కానీ నాకైతే బాధ లేదు. మా సంఘటనలు ఎవరు వెళ్ళరు, మీరు నాకు తెలుసు. నేను గెచ్చేమని ఎవరికైనా ఫ్రీ చర్చ్లో నేను 20 సంవత్సరాలు ఉన్నాను. నేను మీరు నాకు అక్కడ వచ్చినప్పుడు పరిచయమే, నాకు చూస్తే గుర్తుపడతారు. కనుక దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని ఇలాంటి స్ట్రిక్స్ వాడుకుంటే బాగుంటుంది. ఇంతకుముందు పాలకొల్లో కూడా ఒకసారి వెనక్కి తిరిగారు, గుర్తుందో లేదో. ఈసెల్ ప్రాంతంలో సేవకులు లేక మీరు ఇక్కడ పెట్టారు. జిల్లాకో లేకపోతే రాష్ట్రానికో ఒక సంఘాన్ని పెట్టుకోండి, లేకపోతే శిష్యులు కాడేసి ఆ సంఘంలో వారిని పంపించండి, మంచిదే. కానీ ఇలాగా స్క్రీన్లు పెట్టడము ఇంతకుముందు కూడా శ్యామ్ కుమార్ చాలా చేశారు, అన్నీ క్లోజ్ అయిపోయినాయి. మీది క్లోజ్ అయిపోయిన కాదు, మీ సంఘంలో మీ సేవ చేసుకున్నారు, మంచిదే. కానీ ఎదుటోళ్ళని ఇబ్బంది పెట్టే పనులు మీరు ఏం చేయకూడదు. ఇది నేను ముఖ్యంగా ఖండిస్తున్నాము. కనుక నా పేరు దేవదాసు, నా నెంబర్ రాసుకోండి 9701210511. ఎటువంటి ఇబ్బంది లేవు. మేము చాలా కష్టపడి ఇంటింటికి వెళ్ళి మేము విశ్వాసాలని మేము సంఘానికి నడిపించుకుంటున్నాము. కష్టపడేటోళ్ళని మీరు బాధ పెట్టకండి. ఒకవేళ ఏదైనా ప్రాబ్లం ఉంటే మరి మీరు మాట్లాడుతుంటే కనుక మా నెంబర్కి ఫోన్ చేయండి. మేము 10 మంది సేవకులం వస్తాం. మాకు అభ్యంతరం అయితే మీ సేవకులను చేసుకోవచ్చు. కానీ బయట వారు కూడా బాధపడుతున్నారు లేదని ఒకసారి వాళ్ళు నాది నేనే చూసుకుంటే కాదు, ఎదరోళ్ళని కూడా మీరు చూడాలి. మీరు పెద్దోళ్ళు, ఇలాంటి చేయడం మంచి పద్ధతి కాదు. కనుక మీరు జాగ్రత్తగా ఆలోచన చేసుకుని చేయండి. ఈసెల్ ప్రాంతంలో మరి నెల్సన్ గారు లేరు, ఆయన ఉంటే మరి కండిషన్ ఏమో. కనుక దయచేసి మీరు జ్ఞాపకం చేసుకుని మరి పెద్ద మనం చేసుకుని మరి ఇక్కడ క్లోజ్ చేసుకుంటే బాగుంటుందేమో అనుకుంటున్నాను. మీ సంఘస్థలం మటుకు పెట్టుకోండి, కానీ పోస్టర్లు గల్లీ వేసి అందరిని ఆహ్వానించడం అనేది చాలా రాంగు, తప్పు. దీని విషయమే ఖండిస్తున్నాం. కనుక మీరు స్పందించాలని మనం చేస్తున్నాం. ప్రైజ్ లార్డ్.